ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాస శివరాత్రి ప్రత్యేకత, విశిష్టత ఏమిటి, అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ త్రయోదశి, రాత్రి 8:23 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర, మధ్యాహ్నం 1:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి శుక్రులు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. రుణ సంబంధమైన విషయాలలో మీకు ప్రతికూలత తొలగిపోయి అనుకూలత కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓర్పుతో, నేర్పుతో, సహనంతో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. సంతానానికి సంబంధించి వారి యొక్క పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. సోదర సోదరీమణులతోటి కలుగుతున్న ఇబ్బందులని అధిగమిస్తారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, తల్లిదండ్రులకి సంబంధించి అనేక విషయాలలో మీరు వారికి సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారుల సహాయ సహకారాలు అందటము, దీంతో పాటు మీకు ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇవి ఆర్థిక పురోగతిని కలిగించటం, ఆనందాన్ని కలిగిస్తాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రతికూలమైన అంశాలు తొలగిపోయి అనుకూలత కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు ఉన్న ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, అధికార యోగం, అధికారుల ప్రశంసలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, దీంతో పాటు ఆర్థిక అభివృద్ధి వీరికి ఆనందాన్ని కలిగించడంతో పాటు స్థిరాస్తుల వైపు కూడా వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. రుణ సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, అధికారుల ప్రశంసలు, గౌరవ మర్యాదలు పెరగటము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వ్యాపారాలలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏ పని తలపెట్టినా అది మీరు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతి విషయంలోనూ విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతూ ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, సంతానానికి అనుకూలత, ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటము, పేరు ప్రతిష్టలు లభించటము, ఉద్యోగస్తులకి సానుకూలమైన మార్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలు పెరగటం, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు, అనుకున్న విధంగా ప్రాజెక్టులు లభించే అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటము, స్వామివారికి అభిషేకం చేయించడం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వ్యాపారానికి సంబంధించి మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉండటం, భాగస్వామ్యం వలన లాభం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వీరికి మనోధైర్యం పెరుగుతుంది. దీంతో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవటం, స్వామివారి దర్శనంతో పాటు అష్టోత్తరం చదవటం వలన వీరికి ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. మధ్యవర్తిత్వం వలన లాభం కలుగుతుంది. లిటిగేషన్లు, కోర్టు కేసుల్లో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ప్రతికూలంగా ఉండే అనేక విషయాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, మనోధైర్యం పెరగటం, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. తులారాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. రుణ సంబంధమైన విషయాలలో కూడా వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నేర్పుతో అన్ని నిర్ణయాలు తీసుకోవటం, దీని వలన వీరికి శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. మీ ఆర్థిక లావాదేవీలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. శ్రేయోభిలాషులు చెప్పే మాటల వలన కూడా మీకు ఆర్థిక పురోగతి, దీంతో పాటు మీకు స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి స్నేహితులు, బంధువుల రాకపోకల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల పైన పెట్టుబడి పెట్టడం,
అలాగే స్థిరాస్తులపైన ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. వ్యాపార సమస్యలు ఎలాంటివి ఉన్నా అవి తొలగి మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి మంచి శుభ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వ్యవహారాలు కానీ, పనులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి వీరికి కూడా ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల సహాయంతో వీరు అనేక పనులను పూర్తి చేయగలరు. ధనురాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం, దత్తాత్రేయుడి అష్టోత్తరం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని ఆచితూచి నెమ్మదిగా చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనేక విషయాలలో ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు వచ్చినా అవి మీకు తక్షణమే ఖర్చయిపోవటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీరు ఆపేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా మీరు శ్రమ పడుతూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకం జరిపించటం, అలాగే శివుడికి అష్టోత్తరంతో పూజ చేయించటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు గోచరించటం లేదు. అధిక ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. లిటిగేషన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధిత విషయాలలో తగు జాగ్రత్తలు పాటించకపోతే నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా వీరి శ్రేయోభిలాషులు చెప్పే మాటలను వినేందుకు ప్రయత్నించాలి. అలాగే వీరు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు వీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా దత్తాత్రేయ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారు అనేక విషయాలలో ఈరోజు మార్పులను గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కబడుతుంది. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పడుతున్న కష్టాన్ని మీ కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. అలాగే నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. మీనరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్సాహంతో ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు గోప్యత పాటిస్తారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా పరమశివుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.